తాజా 30 సంచలనాత్మక నిర్ణయాలు ప్రకటించడంలో కేసీఆర్ మిగతా సీఎంల కంటే 4 ఆకులు ఎక్కువే చదివారు. జనాలను ఆకర్షించడంలో ఆయన సిద్ధహస్తుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిపక్షాలు గుక్క తిప్పుకోలేని విధంగా రాజకీయ వ్యూహాలను కేసీఆర్ అమలు చేస్తుంటారు. ఆ వ్యూహ చాతుర్యంతోనే ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అధికారంలో లేనప్పుడే కేసీఆర్ చాలా శక్తిమంతుడిగా ఉండేవారు. అగ్నికి ఆజ్యం తోడైతే ఎలా ఉంటుందో కేసీఆర్కు అధికారం తోడైతే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలతో ఇప్పటికే ప్రతిపక్షాలు చెల్లాచెదురయ్యాయి. అటు జనానికి కావాల్సినవి వర్గ కుల మత ప్రాతిపదికన కేసీఆర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఆయన సెక్రటేరియట్కు వెళ్ళకపోయినా, ప్రజల్లోకి వెళ్లి సమస్యల గురించి పెద్దగా ఆరా తీయకపోయినా జనం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వాలన్నది ఈ నిర్ణయం. ఎకరాకు 4,000 రూపాయల ఎరువుల్ని ఉచితంగా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే 17,000 కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. ఇప్పుడు ఉచితంగా ఎరువులు ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ బలమైన పునాదులు వేసుకుంటున్నారు. హైదరాబాద్ కారణంగా తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉంది. అందువల్ల రైతులను ఆదుకోవడానికి కేసీఆర్కు నిధుల సమస్య లేదు. నిజానికి మన దేశంలో అందరికంటే రైతాంగమే దయనీయ స్థితిలో ఉన్నది. తాను పండించే పంటకు తాను ధర నిర్ణయించుకోలేడు. ఎప్పుడు ఏ పంట వేస్తే మంచి ధర వస్తుందో తెలియదు. వర్షాలు పడతాయో లేదో తెలియదు. ప్రకృతి విపత్తు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఇన్ని సమస్యల మధ్య చాలా మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తెలంగాణలో ఈ సమస్య మరీ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఉచితంగా 4,000 రూపాయల ఎరువులు ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా రైతు నెత్తిన పాలుపోయడమే. ఈ నిర్ణయంతో కేసీఆర్కు రాజకీయ ప్రయోజనాలు కూడా వనగూరుతాయి. 2019లో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కుమారుడికి పట్టాభిషేకం చేయాలన్న ఆయన కల నెరవేరే అవకాశం సమృద్ధిగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.